గుజరాతీ గల్లీ, పార్సిగుట్ట, ఈ వేరే సిటీలలో ఉండేవి. అంటే అందరికీ ఆలవాలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీ మనది. ఆ కల్చర్ని మనం కాపాడుకోవాలి, ఆ కల్చర్ని మెయింటైన్ చేయాలి. డెఫినెట్గా నాకు చాలామంది చెప్తున్నారు, అనేకమైన మంది చెప్తున్నారు, మనది భూకంపం రానటువంటి సిటీ మనది, డెక్కన్ ప్లాటో కాబట్టి సెస్మికల్లీ వెరీ సేఫ్ జోన్ మనం. అందువల్ల ప్రజలు ఇక్కడ బాగా వస్తారు సేఫ్టీ దృష్ట్యా. ఇండియాలో మన లొకేషన్ ఎక్కడికి పోవాలన్నా ఫ్లైట్ 1 అవర్ 1.5 అవర్ మ్యాక్సిమం, దేశవ్యాప్తంగా మంచి స్ట్రాటజిక్ లొకేషన్. రేపు హరితహారం కార్యక్రమం ఉంటుంది. మీ డివిజన్లలో ఎక్కడ గజం జాగ దొరుకుతుందంటే చెట్టు పెట్టిపోయారు. ఎన్ని చెట్లు పెట్టగలుగుతారు ఎవరెవరో డివిజన్లో, దయచేసి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక డివిజన్కు ప్రతి 4-5 వేల జనాభాకు ఒకటి చొప్పున 10-11 కమిటీలు వేయాలి మీరు, ప్రజా కమిటీలు. ఈయన మొక్కలు పెట్టిన వీటిని పెంచే బాధ్యత మీదని చెప్పాలి. ఏ డివిజన్లో మొక్కలు బాగా పెట్టి 90% సర్వైవల్, 90% మొక్కలను కాపాడతారో ఆ డివిజన్కు ముఖ్యమంత్రి నిధి నుంచి 1 crore రూపీస్ స్పెషల్ గ్రాంట్ కూడా శాంక్షన్ చేస్తారు. మీరు 50 మంది చేస్తే 50 కోట్లు ఇస్తా. మీరు వేసే కమిటీలో ఖచ్చితంగా 50% ఉమెన్ ఉండాలి. ఈరోజు మీతో ఎట్లయితే నేను మొత్తుకుంటున్నానో ఆ సంఘాలతో కూడా ఒకసారి మంచి సమావేశం పెడదాం, పెద్ద హాల్ తీసుకుందాం. ఈ నగరం మనది, మన అందరం పట్టుబడితేనే అవుతుంది. ఒక కార్పొరేటర్లు చేయలేరు. ఎంతకని చేస్తాడు ఒక కార్పొరేటర్? ఒక ఎమ్మెల్యే గారు చేయలేడా? ఒక ఎంపీ గారు చేయలేడు. ఏ బస్తీకి ఆ బస్తీకి మీరు కథానాయకులు అయితే తప్ప మారది అని వాళ్ళని కూడా మనతో ట్యూన్ చేసుకుందాం. ఒక డే చూసి, అంటే ఈ మొత్తం 2500 ఆటో రిక్షాలు, ట్రై సైకిల్స్ అన్నీ వచ్చి చెత్తబుట్టలు మొత్తం ప్రతి ఇంటికి పంచి ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2 days 3 days శ్రమదానం పెట్టాలి. ప్రతి ఇంటికి నల్లా బిగించి మీరు పెట్టాలి. నాగపూర్ పోయి మీరు మంచిగా 2 రోజులు అక్కడ ఉండాలి. అవసరం వస్తే మహారాష్ట్ర సీఎంకు మీ మంత్రి గారు మాట్లాడతారు. అకామిడేషన్ ఆగమాగం పోయి రావద్దు. పోతే మంచి కడుపు నిండా అర్థం చేసుకోవాలి, తిరగాల, చూడాలి. మీకు ఏదైనా అర్థం కాదు అడగాల, ఇది ఎట్లా చేస్తుండండి, ఏం సంగతి, మంచిగా అడగాలి. కంప్లీట్ అండర్స్టాండ్ చేసుకొని రావాలి, దాన్ని మన దగ్గర అమలు చేసుకోవాలి. సో ఈ పద్ధతిలో 24 hours వాటర్ సప్లై కూడా మీరు ఇవ్వచ్చు. మీకు మంగళారతి పట్టకపోతే ప్రజలను అడుగుంటారు. నెక్స్ట్ టైం నిలబెడితే మంగళారతి పెట్టి మీకు కొట్టేస్తారు, బట్టి కూడా కాదు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ సమస్య తీరాలి, వాళ్ళ పని జరగాలి. అది జరిగినాడు మిమ్మల్ని దేవునిలాగా చూస్తారు, వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు. కాబట్టి మీరు 24 hours పవర్ ఇస్తారు. ఐలాండ్ పవర్ సప్లై ఒక సెకండ్ కూడా కరెంట్ పోదు. 24 hours వాటర్ ఇస్తారు. చెత్త ముక్క అనేది హైదరాబాద్ మీద లేని హైదరాబాద్ ప్రజెంట్ చేస్తారు. ఒకసారి జంపు చేయనటువంటి రోడ్స్ పెడతారు. ట్రాఫిక్ జాములు లేనటువంటి అద్భుతమైన జంక్షన్లు కడతారు. పచ్చని పార్కులతోని, పచ్చని చెట్లతోని కలకల్లాడే హైదరాబాద్ తయారు చేస్తారు. ఇక మీకు కాకపోతే ఇంకోనికి ఎందుకు వేస్తారండి ప్రజలు ఓట్లు? ఇన్ని వేసిన తర్వాత అయిపోతే 100% వేస్తారు. అప్పుడెప్పుడో ఓట్లు అప్పుడు గప్పుడు ఓడు కాదు. సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రోజు మీరు ఎవరైనా అడిగితే కూడా చెప్తారు. నేను అక్కడ 7 సార్లు 8 సార్లు గెలిచినది. ఒక్కసారి కూడా నా జీవితంలో నాకు ఓటేయమని చెప్పి నేను ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు. రూపాయి నోటు ఇచ్చిపెట్టు, పావుల బిల్ల కూడా ఎవరికి ఇవ్వలేదు. నో. ఒక్క ఎన్నికలో కూడా ఒక డ్రాప్ ఆఫ్ లిక్కర్ కూడా నేను ఇవ్వలేదు, ఒక డ్రాప్ కూడా. నా ఎదురుగా నిలిచిన వాళ్ళు ప్రతిసారి డబ్బులు పంచేది, టెంట్ హౌస్ సామాన్ కొనిచ్చేది, అవేంటి క్రికెట్ కిట్లు కొనిచ్చేది, దండిగా లారీల కొద్ది తెచ్చి చీప్ లిక్కర్ పంచేది. బట్ నేను ఇయ్యలే. ప్రతిసారి నా మెజార్టీ పెరుగుతూ గెలిచినది. ఇంకో మాట చెప్తాను మీకు, నేను ఎలక్షన్ లేనప్పుడు నా బతుకు పెద్ద టెన్షన్ జోన్, భయంకరమైన టెన్షన్. ఎలక్షన్ వస్తే నా అంత రిలాక్స్ అయ్యేవాడు ఇంకో లేకుండా, ఫ్రీ, నాకు జస్ట్ ఫ్రీ ఆఫ్ టెన్షన్. ఒక పర్టికులర్ ఎలక్షన్ అయితే కొన్ని కారణాల రీత్యా నేను ప్రచారం చేయలే. నా కాన్స్టిట్యున్సీలో అసలు కాన్స్టిట్యున్సీలో ఉండలే. 14 గంటలు మాత్రమే ఉన్నా. 25 రోజులు ఎలక్షన్ జరిగితే
ఓన్లీ 14 డేసే నా కాన్స్టిట్యూన్సీలో లేదు 14 అవర్సే. అప్పుడు మాకు ఛాలెంజ్ ఉండే, నా జిల్లాలో 10 సీట్లు ఉంటాయి, 10కి 10 గెలిపేయాలని చెప్పి నా మొత్తం టైం నేను వేరే కాన్స్టిట్యూన్సీల మీద ఇన్వెస్ట్ చేసిన, నా కాన్స్టిట్యూన్సీ మీద ఇన్వెస్ట్ చేయలే. బట్ స్టిల్ ప్రజలు నన్ను గెలిపించారు. ప్రజలతో కలిసిపోయేది, సమస్య వస్తే సమస్యలోకి దూసుకుపోవాలి, సమస్య నుంచి పారిపోవద్దు. వీ షుడ్ నాట్ రన్ అవే, వీ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం. దయచేసి మీతో నేను చెప్పేది ఒకటి, పదవి రావడం అనేది బై ఇన్సిడెన్స్. ఎప్పుడు కూడా పదవి వస్తే గర్వం రావద్దు, అది మంచిది కాదు. మన సహజత్వాన్ని మనం కోల్పోవద్దు. ఇంతకుముందు ఎట్టున్నామో ఇప్పుడు అట్నే ఉండాలి. మన న్యాచురాలిటీని ఎట్టి పరిస్థితులు మనం కోల్పోవద్దు. ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు బాగా చూస్తారు, ఓహో కార్పొరేటర్ కాగానే ఎక్కిందిరా వెనకే. కొంతమంది ఏందో రాని భాష మాట్లాడు మొదలు పెడతారు. ఇప్పుడు కూడా ఏం చేయాలి మనిషి, మనకు ఏ భాష వస్తుందో ఏ పదం వస్తుందో దాంతో మాట్లాడాలి. లేని రాని పదాల కోసం వెతికితే ఆయనతో ఉన్నది పోతుంది, పరువు పోతుంది. సిద్దిపేటలో ఒక ఆయన చంద్రయ్య గారు అని ఉండే, నేను ఏం చేసేదంటే అన్ని కులాలకు రిప్రజెంటేషన్ రావాలని చెప్పి ఉన్న పదవులు అన్ని కులాలకు పంచేది. నేను బెస్తవాళ్ళు అంటాం కదా, మన గంగపుత్రులు అంటాం కదా, ఆ కులానికి జనరల్గా పదవులు రావు జిల్లాలలో. అతను గంగపుత్రుడు బెస్తా, ఈ క్యాస్ట్ కూడా రావాలి కదా రిప్రజెంటేషన్ అని చెప్పి నేను అందరిని ఒప్పించి అతన్ని మండల ప్రెసిడెంట్ చేసిన, ఎంపీపీ చేసిన. గతంగా ఆయన మండల ప్రెసిడెంట్ కాగానే భాష మార్చేసిండు, బట్టలు మార్చేసిండు, 2 నల్లటి కళ్ళద్దాలు ఎక్కినాయి. నేను చెప్పిన చంద్రయ్య కథమైతే బిడ్డ, ఈ పని చేయకు నువ్వు, ఇది మంచిది కాదు, నేచురల్ మామూలుగా ఉండాలి, ఈ వేషం ఈ భాష మంచిది కాదురా బాబు అని చెప్పి వేషం కాడికి బంద్ చేసిండు. సార్ తిడతాడని భాష మాత్రం బంద్ చేయలే. ఒక ఊరికి పోయినాం ఆయన మండలంలో, ఒక నీళ్ళ ట్యాంక్ ఒకటి మంజూరైంది, పీడబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అది మంజూరైంది. దాని శంకుస్థాపన పోయినాం. సరే అయ్యగారు మాత్రం చెప్పిండు, ఆ కొబ్బరికాయ కొట్టి అదంతా చేసినాం. స్టేజ్ మీదకి వచ్చినాం. ఇక ఆయన మండల ప్రెసిడెంట్ కదా, మండల ప్రెసిడెంట్ గారు ముందు మాట్లాడి తర్వాత నేను మాట్లాడాను. సర్పంచ్ ఏదో మాట్లాడు, మా ఊరికి ఇవి కావాలని నాకు 2 దరఖాస్తులు ఇచ్చిండు. తర్వాత మండల ప్రెసిడెంట్ గారు మాట్లాడి ఏమంటాడు తెలుసా, ఇవాళ చాలా సంతోషం, మన ఊరికి వాటర్ ట్యాంక్ మంజూరైంది, మన మంచినీళ్ళ సమస్య తీరుతుంది. ఇక నేను మన గ్రామం తరఫున మండలం తరఫున ప్రత్యేకంగా నా తరఫున ఈ ట్యాంక్ మంజూరు చేసి తెచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి నివాళి అర్పిస్తున్నాను. విలేకరులు ప్రజలు ఇప్పుడు మీరు నవ్వినట్టే వాళ్ళంతా నవ్వినారు. నవాబ్ సాబ్ అని చెప్పి ఆ పార్టీ అక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ అన్నట్టు, ఆయన ముస్లిం జెంటిల్మెన్, ఆయన మంచి తెలుగు మాట్లాడుతుంది కానీ ఇది అర్థం కాలే ఆయన. అయితే జనం నవ్వింది మాత్రం వీడేదో బాంబేసిండు అనుకున్నాడు, దిస్ ఫెలో డిడ్ సంథింగ్ రాంగ్ అని తెలిసిపోయింది. ఆ ఊరు దాటి మళ్ళీ పై ఊరు పోతున్నాను అడిగిన క్యా బోలా సాబ్ చంద్రయ్య క్యా బోలా కైకు లోగ్ అసలు అయితే అంటే ఇట్లా అన్నాడు. నేను బాలయ్య गाड़ी रोक इसको उतार दो चंद्रया तेरे को एमएलए साहब मंडल प्रेसिडेंट बनाए तो एमएलए साहब को मरवाता रे బాగా అంటే అనవసరంగా రాని భాష కోసం వెతుకులాడద్దు. అందువల్ల ఎప్పుడు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా అనవసరంగా ఏదో ఇంగ్లీషులో సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయదు. మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడదని అంటలేదు. ఈజీ కమ్యూనికేబుల్ లాంగ్వేజ్. బస్తీకి పడి ప్రజలతో కూడా మనం ప్రజల భాషలో మాట్లాడాలి, వాళ్ళకి దగ్గరగా ఉండాలి, క్లోజ్ ఉండాలి. ప్రజలు చూసేది వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎట్లా గౌరవిస్తాం. పర్టికులర్లీ పేద వర్గాల ప్రజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో 4-10 కుర్చీలు పెట్టాలి. ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి నిదానంగా జాగ్రత్త మాట్లాడాలి. మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అనేది బాగా చూస్తారు. పని అయ్యిందా కాదా అని కూడా ప్రజలు చూడరు. మన కన్సర్న్, మనకి ఏ అభిప్రాయం ఉంది ప్రజలంటే అది చూస్తారు ప్రజలు బాగా. సో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ వేషం మార్చేయద్దు, ఎక్కువ లేని హంగులు తెచ్చిపెట్టుకోవద్దు, లేని భాష మాట్లాడద్దు. ఇదంతా మీ బ్రదర్గా మీకు నేను చెప్తా ఉన్నా. మీరంతా యువకులు, జీవితంలో సముద్రం అంత భవిష్యత్తు మీ ముందర ఉంది. 100% భవిష్యత్తులో మీరు పైకి రావాల్సిన వాళ్ళు. పబ్లిక్ లైఫ్లో ఒకసారి వచ్చిన తర్వాత
ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోవచ్చు, మనం చెప్పలేం. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ టాలెంట్, మన శక్తి, మనం చేసే ప్రయత్నం. ఏ మెట్టుకైనా పోవచ్చు. ఎవడనుకున్నా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి నేను ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాడు మా పంతులు అనుకున్నాడు. టైం చెప్పలేం. స్టోర్లో మన కోసం దేవుడు ఏం పెట్టిండో ఆ స్టోర్ పోతున్న కొద్దీ ఓపెన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఎన్నుకున్న ప్రజలను నా బిడ్డలు, నా సొంత బిడ్డలు అనుకొని ఒక పద్ధతిగా కనుక పోతే 100% మంచి విజయ శిఖరాలు కూడా మీరు అందుకుంటారు. మీకు అటువంటి భవిష్యత్తు వస్తుంది 100%. ఈ ప్రగతి రిసార్ట్స్లో, దీని పేరే ప్రగతి, మీరు ప్రగతికి పోవాలని చెప్పే, హైదరాబాద్ నగరం ప్రగతి బాట పట్టాలని చెప్పే మనం ఈ ప్రగతి రిసార్ట్స్లో పెట్టుకున్నాం. 100% మనం విజయం సాధిస్తాం. మీకు భగవంతుడు అటువంటి శక్తి, అటువంటి ఆత్మస్థైర్యం, అటువంటి పనిచేసేటువంటి బుద్ధి కుశలత్వం నిండుగా ప్రసాదించాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ